టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కుప్పం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతలు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుపై కుట్రపూరితంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో ఉంచారని వారు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజుకుమార్, ప్రతాప్ మరియు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర ఆరంభంలోనే ఈరోజు మనకు ఒక శుభ సూచకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన అన్ని కేసుల్లో కూడా బెయిల్ అనేది ఈరోజు శాంక్షన్ అయింది. కాబట్టి ఈ మార్పుని ప్రజలందరూ గుర్తించాలని, అదేవిధంగా అందరూ కూడా గుర్తించి మనం నారా చంద్రబాబు నాయుడు గారి వెన్నంట ఉండాలని, రాష్ట్రాన్ని స్వర్ణపథంలో నడిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా న్యాయం ఎప్పుడు కూడా 4 పాదాల మీదే నడుస్తుందని మరోసారి రుజువైంది. ఈ అక్రమ కేసులన్నీ కూడా త్వరలోనే కోర్టులు కొట్టేస్తానని కోరుకుంటూ మనకి ఈ శుభసూచకాన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తూ రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి పైన అన్యాయంగా, అక్రమంగా స్కిల్ డెవలప్మెంటు, రింగ్ రోడ్డు అనేక కేసులు ఆయన మీద పెట్టి సుమారుగా 52 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు చేసినప్పటికి కూడా న్యాయం గెలుస్తుంది. అదే మరిగా మా భువనేశ్వరి మేడం గారు నిజం గెలుస్తుంది, నిజమే గెలుస్తుందని చెప్పి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగడం జరిగింది. ఈరోజు హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈరోజు బెయిల్ రావడము, ఎన్ని కేసులుంటే అన్ని కేసులకు కూడా ఈరోజు బెయిల్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రశ్నించే వాళ్ళ మీద, ఎవరైతే పోరాటం చేసే వాళ్ళ మీద, ప్రజల యొక్క మాటని మాట్లాడే విధుల మీద కూడా కేసులు పెట్టి అనే రకంగా భయానక వాతావరణం సృష్టిస్తూ ఉంది. దానికంతా కూడా ఒక చెంపపెట్టేలాగా ఈరోజు హైకోర్టు ఎన్ని కేసులున్నా అన్ని కేసులు కూడా బెయిల్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషకరమైనది. అదే మరిగా న్యాయం, ధర్మం ఎప్పుడూ న్యాయం పక్కే గెలుస్తుందని చెప్పి